దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. వేదిక మంది దైవజనులకి, కూడా వచ్చిన బంధువర్గానికి, రక్త సంబంధులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియపరుస్తా ఉన్నాను. ఆశీర్వాదం మనం జ్ఞాపకం చేసుకుంటాం, మనకు ఆశీర్వాదం. నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటా మనకు ఆశీర్వాదం. నీతిమంతులు నిత్యము జ్ఞాపకంలో ఉన్నారు. ఇప్పటిదాకా చాలా మంది సాక్ష్యాలు చెప్పారు. ఈరోజు జ్ఞాపకం కాదు, కానీ నిత్యము ఆమె ప్రేమను, ఆమె జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి సమయంలో దేని వాక్యం ఒక మాట చూద్దాం. చిన్నప్పటి నుండి కూడా ఆమె మా ఇంట్లోనే చాలా చాలా కాలము మరి ఉండింది. మాకు ఎక్కువగా చాలా ప్రేమ, అనురాగము మరి మా కుటుంబానికి ఆమె ఎంతగానో మరి మా మధ్య ఉండి, మరి ఇప్పుడు ప్రవీణ్ చెప్పినట్టుగా నైట్ స్కూల్లో చేయించాము. తర్వాత ఫారెస్ట్ ఆఫీస్ వరకు పరిచయం చేసి ఆ విధంగా ఉద్యోగం చేయడం జరిగింది. కానీ ఆమె ఫోన్ నెంబర్ మేము ఎప్పుడు కూడా ఫీడ్ చేసుకున్నాం. ఎప్పుడు ఫోన్ చేస్తుంది. ఈ మధ్యకాలం ఒక 10 రోజుల క్రితం ఫోన్ చేసింది, అన్న మీరు రావట్లేదు రండి అని చెప్పేసి. ఆయన కూడా పోదాం అనుకున్నాం, కానీ ఇక పోలేకపోయాము. కానీ ఈ మధ్యలోనే చనిపోయిన వార్త విన్నప్పుడు నిజంగా మేము ఎంతగానో బాధపడ్డాము. కానీ ఆమె చనిపోతాను అనుకోలేదు అసలు. వాస్తవం కొంతకాలం ఉండాలని, జీవించాలని మంచి సొంతగా గృహాన్ని కట్టుకుంది. కానీ ఈ లోకంలో గృహం కాదు, కానీ పరలోకంలో గృహం కట్టుకోవడానికి సిద్ధపడ్డది. కొన్ని సమయంలో దీని వాక్యం ప్రసంగి 4వ అధ్యాయం చదివితే రెండవ వచనం చూడండి. కాబట్టి ఇంకా బ్రతుకుతున్న వారి కంటే ఇంతకుముందు కాలం చేసిన వారే ధన్యులు అనుకోండి. కాబట్టి మనం అందరం కూడా బ్రతుకున్నాము, కానీ ఇంతకుముందు కాలం చేసిన వారే ధన్యులు. ఆశీర్వాదం మా ధన్యుల ప్రభునందు వచ్చినందును ధన్యులను దేని వాక్యం సెలవిస్తాము. ఆమె ఒంటరి పౌరులకు జీవించింది, మరి ఒంటరిగా దేవస్థానానికి వెళ్ళింది. ఆమె ధన్యురాలుగా ఈ లోకంలో జీవించి మంచి సాక్ష్యం కలిగి జీవించింది. కాబట్టి దేవుడు ఆమెను పిలుచుకున్నాడు. ఇక శారీరక బాధలు నీకు అవసరం లేదమ్మా, ఇక ఏ సర్వెంట్ నీకు వచ్చి పరిచయం చేయని అవసరం లేదు, నీ బంధువర్గాలు కూడా వచ్చి పరిచయం చేయని అవసరం లేదు. కాబట్టి నేనే నీ పిలుచుకుంటానని మంచి మరణం ఆమెకి ఇచ్చాడు దేవుడు. కాబట్టి మరి ఆమె ధన్యురాలుగా ఈ లోకంలో జీవించింది. ధన్యకరమైన మరణము దేవుడు అనుగ్రహించాడు. మరి చివరిగా ఒకసారి, ఇప్పటికే చాలా సమయం అయిపోయింది, దేశం రాష్ట్ర పత్రిక